నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. ఆ ఇన్సిడెంట్ ఏంది, మన ఇండియన్ టీం ప్లేయర్స్ ఎవరు కూడా పాకిస్తాన్ ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అయితే మరి దీని గురించి ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్ కూడా క్లారిటీ ఇచ్చాడు. మేము ఇక్కడికి కేవలం క్రికెట్ ఆడటానికి మాత్రమే వచ్చామని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చాడు కదా. అయితే ఇప్పుడు దీని గురించి పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ అయినటువంటి షోయబ్ అఖ్తర్ కూడా రియాక్ట్ అయ్యాడు. అయితే అతను ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఇండియన్ టీం గెలవటం అనేది చాలా మంచిగా ఉంది, కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ టీం. అదేంది, ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ని అదేవిధంగా రాజకీయాల్ని ఈ రెండింటిని కూడా ఒక దగ్గరకు తీసుకురాకూడదు. అఫ్కోర్స్ మనకి ఒక ఇంట్లో చూసుకుంటే చాలా గొడవలు వస్తాయి. సో అలాగని చెప్పేసి మనం లైఫ్ లాంగ్ అదేవిధంగా గొడవలతో ఉంటే కరెక్ట్ కాదు కదా. సో మనం మూవ్ అని అయిపోవాలా, అంతేగాని ఈ విధంగా మరి కరచాలనం చేసుకోకపోవటం, దాని తర్వాత వచ్చేసరికి ఇద్దరికి విభేదాలు ఉన్నట్టు బిహేవ్ చేయటం, ఇదంతా కరెక్ట్ కాదు. గొడవలు వచ్చినప్పుడు సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఆలోచించి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడు నీతులు చెప్తా ఉన్నాడు అనమాట. అయితే దీని గురించి మనం ఒకసారి మాట్లాడితే, మనం ఎప్పుడైనా సరే ఒక కంట్రీకి అయినా సరే వేరే కంట్రీకి ఎప్పుడు కూడా మనం యాంటీగా ఉండాలని చెప్పేసి మన ఇండియా ఎప్పుడు కూడా కోరుకోదు. కానీ మరి మనకి నమ్మక ద్రోహం చేసింది కదా. మన పాల్గా ముగ్గుతాడప్పుడు మన ప్రజలను చంపేస్తే మనం ఎలా ఒప్పుకోం కదా. సో అలాగని చెప్పేసి వాళ్ళు మరి దాని తర్వాత కూడా వాళ్ళు పిచ్చికోతలు కూశారు. ఏమని, మేం చేయలేదు, ఇండియా ఆర్మీ అసమర్థత వల్లే వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి పిచ్చికోతలు కూశారు. సో దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు, మేమే గెలిచాం అని చెప్పేసి వీధుల్లో కూడా జెండాలు పట్టుకొని తిరిగారు కదా. సో మరి ఇదంతా చూసిన తర్వాత వాళ్ళతో మంచిగా ఉండాలని చెప్పేసి ఏ కంట్రీకి అయినా సరే ఎలా అనిపించదు కదా. సో మరి ఇప్పుడు షోయబ్ అఖ్తర్ ఇటువంటి కామెంట్స్ చేసే ముందు ఫస్ట్ ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఫస్ట్.